లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ భగవాన్ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మిత్రుడిగా, తత్వవేత్తగా, విశ్వగురువుగా మరియు అవతారమూర్తిగా ప్రేమిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ ఉన్నారు. శ్రీ భగవాన్ వారి 3 ఏళ్ల వయసు నుండి మనిషి బాధలకు ముగింపు కలిగించి వారిని జీవన్ముక్తికి చేర్చాలి అని గొప్ప తపనతో జీవితం ప్రారంభించారు. జీవన్ముక్తి అంటే ఎటువంటి కారణం లేకుండా ఉదయించే ప్రేమ, ఆనందం, ప్రశాంతతతో ఉన్న ఉన్నతమైన చైతన్య స్థితిలో జీవించడం. శ్రీ భగవాన్ వారి 3 ఏళ్ల వయసులో శ్రీ భగవాన్ జన్మస్థలమైన నత్తం గ్రామంలోని ఒక మందిరంలో ఒక అద్భుతమైన బంగారు గోళం శ్రీ భగవాన్ ఎదుట ప్రత్యక్షమైంది. ఆ బంగారు గోళంలో శ్రీ భగవాన్ ఓ ప్రత్యేకమైన సంస్కృత మంత్రాన్ని నిరంతరం జపించాల్సిందిగా ఆదేశింపబడ్డారు. 21 సంవత్సరాల పాటు శ్రీ భగవాన్ ఆ మంత్రాన్ని అస్థిరత లేని సంకల్పంతో పూర్తిగా అంకితమై తపస్విలా 21 సంవత్సరాల పాటు జపించారు. ఈ తీవ్రమైన తపస్సు వల్ల ఒక శక్తివంతమైన ప్రతిధ్వని సృష్టింపబడింది. ఇది ఆ బంగారు గోళం తిరిగి భూమిపై అవతరించడానికి దారితీసింది. జూలై 19, 1989న జీవాశ్రమం సత్యలోకంలో ఆ బంగారు గోళం మరొకసారి అవతరించింది. ఈ ఘట్టం మానవ చరిత్రలో ఓ అద్భుతమైన మైలురాయి. ఇది మానవ జాతికి ఒక కొత్త యుగాన్ని తెరతీసింది. ఆధ్యాత్మిక ఎదుగుదల, పరివర్తన, చైతన్య వికాసమునకు ఈ రోజు ఆద్యంగా మారింది. ఫినామినన్ అంటే ఓ దివ్య అవతరణ. మానవునికి మరియు భగవంతుని మధ్య ఉన్న అంతరాన్ని తొలగించి మనిషిని దైవానికి మరింత దగ్గరగా తీసుకెళ్తుంది. ఇది మనకు ఉన్నతమైన చైతన్య స్థితిలో జీవన్ముక్తి, దైవ సాక్షాత్కారము, మోక్షాన్ని అందిస్తుంది. ఫినామినన్ అనేక రూపాలలో వ్యక్తమవుతుంది. శ్రీ కల్కి, శ్రీ భగవతీ భగవాన్, ఇష్టదైవం, శ్రీ పరంజ్యోతి అనే ఈ రూపాలలో మనకు ప్రత్యక్షమవుతుంది. ఇది అనేక శక్తుల ద్వారా పనిచేస్తూ మనలను శాశ్వతమైన పరివర్తన మరియు దైవీక బోధన వైపు నడిపిస్తుంది. ఈ దివ్య ఫినామినన్ను ప్రత్యక్షంగా చూస్తూ శ్రీ అమ్మా భగవాన్ అనే అత్యున్నత అవతారమూర్తులతో కలిసి జీవించే భాగ్యాన్ని మనం పొందాము. ఇది మనిషిగా జన్మించిన మనకి లభించిన ఓ మహా గొప్ప దివ్య వరం. ఇంతటి దివ్య ఫినామినన్ను ఈ రోజుని ఘనంగా మనమందరము కలిసి జరుపుకుంటాము. ఈ రోజు మనం ఈ వేడుకని ఈ విధంగా చేసుకుంటాము. ఈ ఫినామినన్ ద్వారా మనం పొందిన అపారమైన కృపకు శ్రీ భగవతీ భగవానులకు మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ ఫినామినన్ డేని ప్రతి సంవత్సరము జరుపుకుంటాము. తద్వారా మన వ్యక్తిగత చైతన్య స్థాయిని పెంపొందించడానికి, ఆత్మ సాక్షాత్కారము మరియు దైవ సాన్నిధ్యాన్ని పొందడానికి, ఇంకా ఇతరులతో పంచుకోవడం ద్వారా ఎన్నో శుభశక్తులు విస్తరించబడతాయి. ఈ కార్యక్రమాన్ని మీరు ఒక్కరిగాను లేదా సామూహికంగాను చేయవచ్చు. మీకు ప్రియమైన వారు, బంధువులు, స్నేహితులను కూడా ఆహ్వానించవచ్చు. మొదటిగా దీపం వెలిగించి శ్రీ పరంజ్యోతిని ఆహ్వానించాలి. మూల మంత్రమును 21 సార్లు ఆనంద సోమ కోసం పఠించాలి. అనంతరం ఆనంద సోమను స్వీకరించాలి. దాదాపు 10 నిమిషాల పాటు ఈ ఆనంద స్థితిలో ఉండండి. ఈ సమయంలో ఫినామినన్ మీ చైతన్య స్థాయిని పెంచుతుంది. అందరికీ ఫినామినన్ డే శుభాకాంక్షలు.
जय श्री अम्मा भगवान।